మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు స్టింగ్ ఆపరేషన్స్, హిడెన్ కెమెరాల చుట్టూ తిరుగుతున్నాయి. ఆస్ట్రాలజర్ అశోక్ కారత్ వివాదం ఇంకా సద్దుమణగక ముందే మంత్రి జిర్వాల్ వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాల్లో కాకరేపుతోంది. ఈ దృశ్యాలు చూసారా? మహారాష్ట్ర ఆహార ఔషధ నియంత్రణ మంత్రి నరహరి జిర్వాల్ యవ్వారపు దృశ్యం ఇది. ప్రభుత్వ భవనంలో ట్రాన్స్జెండర్ మహిళ పవన్ యాదవ్ తో జిర్వాల్ ఉన్న దృశ్యాలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రభుత్వ బంగ్లాలో ఇలాంటి పనులేంటని ఫడ్నవీస్ ప్రభుత్వంపై విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మహిళల అక్రమ రవాణాతో పాటు పలు క్రిమినల్ కేసులు పవన్ యాదవ్ పై ఉన్నాయి. అయితే పవన్ యాదవ్ తో జిర్వాల్కే కాదు మరికొందరు మంత్రులతో కూడా సంబంధాలున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే మహారాష్ట్ర ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలే ఒకరిపై ఒకరు ఇలా స్టింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఏదైనా పని కావాలంటే జిర్వాల్ పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుంటున్నారని గత నెలలో ఆరోపణలు వచ్చాయి. ఇవి సద్దు మణగక ముందే ఇప్పుడు ఈ వ్యవహారం మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. జిర్వాల్ రాజీనామా చేయాలని, లేని పక్షంలో ఆయనపై చర్య తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ट्राइबल मिनिस्टर को पूरी तरह से प्लानिंग में फंसाया जा रहा है. फंसाया मतलब वो तो क्लिप तो सही है, उसने तो गलत किया ही है, वो कोई गलत नहीं किया, ऐसे नहीं. ये जो चल रहा है गैंगवार, मैंने इसका उल्लेख पहले भी किया था, तो सरकार में गैंगवार चल रही है. एक दूसरे के खिलाफ खत्म करने के लिए तुले हैं. तीनों एक साथ रहते, थाली में एक खाते और खाना खाने के बाद में उसी थाली को जितना बड़ा होल कर सकते वो करने का काम ये लोग करने जा रहे हैं और इससे महाराष्ट्र आगे नहीं जाएगा. గత వారం ఆస్ట్రాలజర్ అశోక్ కారత్ స్కాండల్ నుంచి తేరుకోక ముందే జిర్వాల్ వ్యవహారం వెలుగు చూడడంతో మహారాష్ట్ర రాజకీయాలను కాకరేపాయి. అశోక్ కారత్ స్కాండల్ తో మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్న ఎన్సీపీ నాయకురాలు రూపాలి చకంకర్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అంతేకాదు ఆమెపై కేసు నమోదు చేయాలని కూడా ఫడ్నవీస్ ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. ఆస్ట్రాలజర్ గా అవతారం ఎత్తిన నేవీ మాజీ ఉద్యోగి అయిన అశోక్ కారత్ తన రూమ్ లో హిడెన్ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆస్ట్రాలజీ పేరుతో మహిళలను లోబర్చుకున్నారు. వారితో ఉన్న దృశ్యాలను రికార్డ్ చేసుకున్నాడు. మొత్తం 58 వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.